హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఐ కుకింగ్ అండ్ DIY. ఈరోజు స్వీట్ పొటాటోతో రబడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుకు ఒక పావు కిలో చిలకడ దుంపలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యలో కట్ చేసి ఒక గిన్నెలోకి వేసి దానిపైన కొంచెం నెయ్యి వేసి ఆవిరికి ఉడకపెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి 3 విజిల్స్ వరకు రావాలి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇలా పైన తోలు తీసేసి ఇలా కట్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లో ముందుగా నానబెట్టిన ఒక బాదం వేసుకోవాలి, ఒక 30 వరకు. దాంట్లో కొబ్బరి పాలండి, ఇష్టం లేని వాళ్ళు నార్మల్ పాలైనా 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను కొబ్బరికాయ ఒకటి తీసుకుని సన్నగా కట్ చేసేసి 1.5 గ్లాస్ వాటర్ వేసి పాలు తీసి పెట్టుకున్నాను. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్నంతా ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన కొబ్బరి పాలు కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టి మనకి తీపికి తగ్గట్టు ఆల్రెడీ స్వీట్ పొటాటోలను కొబ్బరి పాలను తీపి ఉంటుంది కదా, బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి ఇలా కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో రబడీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ పొయ్యి ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి బాదాము, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. బాదాము, రోజ్ పెటల్స్, కుంకుమ పువ్వు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చిలకడ దుంపలు ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి పెట్టండి. అది వాళ్ళు స్వీట్ పొటాటోతో చేసామని కూడా వాళ్ళు కనిపెట్టలేరు అనమాట. చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాయ్.